ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సప్తమ పరిచ్ఛేదం. భజనానందంలో శ్రీరామకృష్ణులు. త్రైలోక్యుడు మళ్ళీ పాడసాగాడు. మృదంగా తాళాలు జతకలిశాయి. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తతలో నృత్యం చేశారు. నృత్యం చేస్తూ ఉండగానే పలుమార్లు సమాధి స్థితి పొందారు. సమాధి స్థితిలోనే నిలబడి ఉన్నారు. దేహం నిశ్చలమైంది. స్థిర దృష్టి, తరహాసవదనం, ప్రియతముడై ఒక భక్తుని భుజం మీద చేయి వేసుకొని నిలబడి ఉన్నారు. మళ్ళీ పారవస్య స్థితి. ఒకంత బాహ్యజ్ఞానం రాగానే మదపుటేనుగులాగా నృత్యం చేశారు. బాహ్య చైతన్యం పొందగానే పాటకు కొన్ని చరణాలు జతకలిపారు. వర్ణనాతీతమైన దృశ్యం. జగజ్జననిలో తాదాత్మ్యం చెందిన ప్రేమోన్మత్తతలో మునిగిపోయిన ఆ దైవబాలుని దివ్య నృత్యం. ఇనుమును అయస్కాంతం ఆకర్షించే రీతిలో బ్రహ్మ సమాజ భక్తులు ఆయన చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. అందరూ పిచ్చి పట్టిన వారిలా బ్రహ్మనామాన్ని ఉచ్చరించారు. మళ్ళీ అదే సుమధుర బ్రహ్మనామాన్ని, జగజ్జనని నామాన్ని ఉచ్చరించారు. పిల్లల వలె అమ్మా అమ్మా అంటూ పలువురు బిగ్గరగా విలపించారు. పాటలు పూర్తయ్యాక అందరూ కూర్చున్నారు. సమాజపు సాయంత్రం. ఉపాసన ఇంకా పూర్తి కాలేదు. హఠాత్తుగా ఉత్పన్నమైన ఈ కీర్తనానందంలో విధివిహితాలన్నీ ఎక్కడికో పోయాయి. రాత్రి విజయకృష్ణ గోస్వామి వేదికపై కూర్చొని ఉపాసన జరిపింప ఏర్పాట్లు చేశారు. అప్పుడు సమయం రాత్రి 8 గంటలు కాబోతోంది. అందరూ కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు కూడా కూర్చున్నారు. ఎదురుగా విజయ్ ఉన్నాడు. అతని అత్తగారు తక్కిన భక్తురాండ్రు శ్రీరామకృష్ణులను చూడగోరి ఆయనతో మాట్లాడగోరి ఉన్నారన్న సమాచారం వచ్చింది. ఆయన ఒక గదిలోకి వెళ్ళి వాళ్లను కలుసుకున్నారు. కాసేపయ్యాక తిరిగి వచ్చి విజయ్తో ఇలా అన్నారు. మీ అత్తగారికి ఎంత భక్తి! ఆమె నాతో సంసార విషయాలను గురించి చెప్పకండి. ఒక అల పడిపోగానే మరో అల లేస్తుంది అన్నది. అందుకు నేను అలా అయితే మీకేమిటి, మీకు జ్ఞానం వచ్చేసిందిగా అన్నాను. అందుకు ఆమె, నాకా జ్ఞానం రావటమా? ఇంతవరకు విద్యామాయను అవిద్యామాయను అతిక్రమించి ఎరుగను. అవిద్యామాయను మాత్రం అతిక్రమిస్తే చాలదే, విద్యామాయను అతిక్రమించాలే. అప్పుడే కదా జ్ఞానం కలుగుతుంది. మీరే కదా ఇలా చెబుతున్నారు అన్నది. శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వేణీపాల్ వచ్చాడు. వేణీపాల్ విజయ్తో, మహాశయ రండి, చాలా ఆలస్యమైంది, ఉపాసన ప్రారంభించండి. విజయ్, అయ్యా, ఇక ఉపాసన అవసరం ఏముంది? ఇక్కడ మొదట పాయసానికి ఏర్పాటు చేశారు. పిదప పప్పు, చారు వగైరాలు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, భక్తులు తమ ప్రవృత్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు. సత్వగుణ భక్తుడు పాయసం నివేదిస్తాడు. రజోగుణ భక్తుడు 50 రకాల వంటకాలతో నివేదన చేస్తాడు. తమోగుణ భక్తుడు మేకల వంటి జంతువులను బలి ఇస్తాడు. ఉపాసనా వేదికపై కూర్చోవటానికి విజయ్ సంకోచించాడు. అష్టమ పరిచ్ఛేదం. విజయ్కి ఉపదేశం. విజయ్ శ్రీరామకృష్ణులతో, మీరు ఆశీర్వదించండి, అప్పుడే వేదికపై కూర్చొని ఉపాసన నిర్వర్తిస్తాను. శ్రీరామకృష్ణులు, అహంకారం తొలగిపోతేనే చాలు. నేను లెక్చర్ ఇస్తున్నాను, మీరు వినండి అనే అహంకారం లేకుంటే చాలు. అహంకారం జ్ఞానం వల్ల కలుగుతుందా, అజ్ఞానం వలన వస్తుందా? అహంకార శూన్యునిలోనే జ్ఞానం ఉంటుంది. పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు నిలుస్తుంది, ఎత్తుగా ఉన్న ప్రాంతం నుంచి జారిపోతుంది. అహంకారం ఉన్నంత వరకు జ్ఞానము కలగదు, ముక్తి కలగదు. మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచానికి వచ్చే తీరాలి. దూడ హంబా హంబా అనగా నేను నేను అంటూ అరుస్తుంది. అందుచేత దానికి ఎంత దుఃఖం. కసాయివాడు తెగ నరుకుతాడు. తోలును చెప్పులుగా కుట్టుతారు. డోలు తయారు చేస్తారు. ఆ డోలును ఎంతగా వాయిస్తారు. దాని దుఃఖానికి అంతమే లేదు. చివరిగా దాని ప్రేగులను దూది ఏకేవాడి వింటినికి నారిగా ఉపయోగిస్తారు. దూది ఏకే సమయంలో అది తుహు తుహు, నువ్వు నువ్వు అంటుంది. అప్పుడే దానికి శాంతి చేకూరేది. ఆ తరువాత అది హంబా హంబా అని అరవదు, తుహు తుహు అనే అంటుంది. అంటే, ఓ భగవాన్, నువ్వే కర్తవు, నేను అకర్తను. నువ్వు యంత్రాన్ని నడిపేవాడవు, నేను యంత్రాన్ని. సర్వం నువ్వే. గురు, బాబా, తండ్రి, కర్త. ఈ 3 మాటలు వినేటప్పుడు నా ఒంట్లో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. నేను ఆయన కుమారుణ్ణి, సదా ఆయన కుమారుడనే. అలాటప్పుడు నేను బాబా నవటమా? భగవంతుడే కర్త, నేను కాదు. ఆయన యంత్రం నడిపేవాడు, నేను యంత్రాన్ని. ఎవరైనా నన్ను గురువని సంబోధిస్తే, ఛీ మూర్ఖుడా, గురువెవరు అంటాను. సచ్చిదానందుడు తప్ప వేరే గురువు లేరు. ఆయన తప్ప మరో మార్గమే లేదు.
ఆయన ఒక్కడే భవసాగరంలో మనలను తరింపచేసే సరంగు. విజయ్తో ఆచార్యత్వం వహించటం ఎంతో కష్టతరం. ఇందుచేత ఆ వ్యక్తి తనకు తానే కీడువాటిల్లా చేసుకుంటాడు. 10 మంది గౌరవించటం చూసి కాలుపై కాలు వేసుకుని నేను బోధిస్తాను, మీరు వినండి అంటాడు. అది శోచనీయమైన ధోరణి. దాని లబ్ధి ఎంతో కొంత ప్రశంస అంతే. కొందరు ఆహా, విజయబాబు ఎంత బాగా ప్రసంగించాడు, ఆయన మహాజ్ఞాని అంటే అనవచ్చు. నేను బోధిస్తున్నాను అని భావించవద్దు. నేను అమ్మతో అమ్మ, నువ్వు నడిపేదానవు, నేను యంత్రాన్ని, నువ్వు ఎలా చేయిస్తే అలా చేస్తాను, ఎలా పలికిస్తే అలా పలుకుతాను అంటూ ఉంటాను. విజయ్ వినమ్రంగా, మీరు అనుజ్ఞ ఇస్తే నేను వేదికపై కూర్చుంటాను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నేను ఏం చెప్పను, చందమామ అందరికీ మామే, నువ్వే ఆయన్ను ప్రార్థించు. హృదయంలో నిజమైన తపన ఉంటే ఏ భయమూ ఉండదు. విజయ్ మళ్ళీ వినమ్రంగా అడగ్గా, శ్రీరామకృష్ణులు మంచిది, నియమానుసారం చేయి, భగవంతుని పట్ల హృదయపూర్వకమైన భక్తి ఉంటే చాలు అన్నారు. విజయ్ వేదికపై కూర్చొని బ్రహ్మసమాజ పద్ధతి ప్రకారం ఉపాసన నిర్వర్తించాడు. ఉపాసనా సమయంలో అతడు అమ్మా అమ్మా అంటూ ప్రార్థించటం చూసి అందరి మనస్సులు ద్రవించాయి. ఉపాసన పూర్తి కాగానే భక్తుల భోజనాలకైనా ఏర్పాట్లు జరిగాయి. జంపకానా మొదలైనవి తీసివేసి ఆకులు వేశారు. భక్తులు కూర్చున్నారు. శ్రీరామకృష్ణులకు పీట వేశారు. వేణీపాల్ సమర్పించిన పూరీలు, పలు రకాల మిఠాయిలు, పెరుగు మొదలైన వాటిని భగవంతునికి నివేదించిన పిదప శ్రీరామకృష్ణులు సంతోషంగా భుజించారు. నవమ పరిచ్ఛేదం. కాళీయే బ్రహ్మం, పూర్ణ జ్ఞానానంతరం అభేద దృష్టి. భోజనానంతరం అందరూ తాంబూలం సేవించి ఇళ్లకు తిరిగి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. బయలుదేరే ముందు శ్రీరామకృష్ణులు విజయ్తో ఏకాంతంగా మాట్లాడసాగారు. పక్కన మా కూడా ఉన్నాడు. అమ్మా అనే భావం చాలా మంచిది. శ్రీరామకృష్ణులు, ఇందాక నువ్వు భగవంతుని అమ్మా అమ్మా అంటూ ప్రార్థించావే, అది చాలా మంచిది. తండ్రి కంటే తల్లి బంధం దృఢమైనది అని చెబుతారు. అమ్మ వద్ద మొండిపట్టు పట్టవచ్చు, తండ్రి వద్ద అది చెల్లదు. త్రైలోక్యుని మధుర్నాథ్ కుమారుడు. తల్లి జమీను నుండి బండ్ల కొద్దీ ధనం వచ్చింది. దానికి కాపలాగా చేత దుడ్డుకర్రలతో, తలపై ఎర్రపు టోపీలు ధరించి పలువురు కాపలావారు వచ్చారు. త్రైలోక్యుడు దారిలో తన మనుషులతో కాచుకొని ఉండి బలవంతంగా ధనం యావత్తు గుంజుకున్నాడు. తల్లి ఆస్తి కోసం మొండిపట్టు పట్టవచ్చు. కుమారుడిపై తల్లి వ్యాజ్యం తెస్తే అది చెల్లదని కూడా చెబుతూ ఉంటారు కదా. విజయ్, బ్రహ్మమే తల్లి అయినప్పుడు అది సాకారమా నిరాకారమా? శ్రీరామకృష్ణులు, ఎవరైతే బ్రహ్మంగా ఉన్నారో ఆయనే కాళి అనగా ఆద్యాశక్తి. నిష్క్రియంగా ఉన్నప్పుడు బ్రహ్మమని పేర్కొంటాం. సృష్టి స్థితి లయాలు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు శక్తి అని పేర్కొంటాం. స్థిరంగా ఉన్న నీరు బ్రహ్మానికి ఉదాహరణ. అలలతో కదలాడే నీరు శక్తి లేక కాళికి ఉదాహరణ. కాళి ఆమె మహాకాళునితో అంటే బ్రహ్మంతో కూడి ఆనందిస్తుంది. కాళి సాకారి నిరాకారి కూడా. ఆమె నిరాకారి అని మీరు విశ్వసిస్తే కాళిని ఆ రీతిలోనే ధ్యానం చేయండి. ఒకదాన్ని దృఢం చేసుకుని దాని ప్రకారం ఆమెను ధ్యానం చేస్తే తాను ఎవరు అనేది ఆమె వెల్లడిస్తుంది. శ్యాంపుకూర్ చేరుకుంటే తేలిపాడాను కూడా తెలుసుకోగలరు. అప్పుడు ఆమె కేవలం అస్థి అనగా ఉన్నది అని మాత్రమే కాదు, నేను మీతో మాట్లాడుతూ ఉన్నట్లు ఆమె మీ వద్దకు వచ్చి మాట్లాడుతుందని కూడా తెలుసుకుంటారు. విశ్వాసం కలిగి ఉండండి, సమస్తం లభిస్తుంది. మరో సంగతి, ఒకవేళ మీకు నిరాకారంలో విశ్వాసం ఉంటే దృఢంగా దానినే విశ్వసించండి. కానీ నేను పట్టుకున్నదే సరైనది అన్న హఠవాదం చేయవద్దు. భగవంతుడు ఇలా ఉంటాడు, ఇలా ఉండడు అని ఆయన్ను గురించి ఉద్ఘాటించి చెప్పలేం. ఆయన నిరాకారి అని నేను విశ్వసిస్తున్నాను. తాను ఎలా ఉండగలడో ఆయనకే ఎరుక, నాకు తెలియదు, నేను అర్థం చేసుకోలేకున్నాను అనండి. మనిషి తన పావుసేరు బుద్ధితో భగవంతుని స్వరూప స్వభావాలను తెలుసుకోగలడా? ఒక సేరు పాత్రలో 4 సేర్ల పాలు పడతాయా? ఆయనే అనుగ్రహించి ఎప్పుడన్నా మనకు దర్శనం ఇస్తే, తనను తెలుసుకునేట్లు చేస్తే అప్పుడే తెలుసుకోగలం, లేకుంటే సాధ్యం కాదు. ఎవరు బ్రహ్మమై ఉన్నారో ఆయనే శక్తి, ఆయనే తల్లి అంటున్నాడు రాంప్రసాద్. నేను ఎవరిని తల్లి అంటున్నానో అంటే ఆ బ్రహ్మాన్నే తల్లి అంటున్నాను. దీనినే రాంప్రసాద్
అధర్మం అంటే అనుచిత క్రియలు, ధర్మం అంటే వైదిక కర్మలు. ఇంత దానం చెయ్యాలి, ఇంతమంది బ్రాహ్మణులకు సంతర్పణ చెయ్యాలి, ఇవన్నీ ధర్మం కిందకి వస్తాయి. విజయ్, ధర్మం అధర్మం రెంటినీ వదిలిపెడితే మిగిలి ఉండేది ఏమిటి? శ్రీరామకృష్ణులు, శుద్ధ భక్తి. నేను అమ్మను, అమ్మ ఇదిగో నీ ధర్మాన్ని తీసుకో, ఇదిగో నీ అధర్మాన్ని తీసుకో, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు, ఇదిగో నీ పుణ్యాన్ని తీసుకో, ఇదిగో నీ పాపాన్ని తీసుకో, నాకు శుద్ధ భక్తిని అనుగ్రహించు, ఇదిగో నీ జ్ఞానాన్ని తీసుకో, ఇదిగో నీ అజ్ఞానాన్ని తీసుకో, నాకు శుద్ధ భక్తిని ఇవ్వు అని ప్రార్థించాను. చూసావా, జ్ఞానాన్ని కూడా నేను కోరలేదు, కీర్తిని కూడా ఆకాంక్షించలేదు. ధర్మ అధర్మాలను విడిచిపెడితే శుద్ధ భక్తి అంటే మచ్చలేని నిష్కామ అహేతుక భక్తి మాత్రమే మిగిలి ఉంటుంది. బ్రహ్మం ఆద్యాశక్తి, బ్రహ్మ సమాజ భక్తుడు. భగవంతుడు ఆయన శక్తి వేర్వేరా? శ్రీరామకృష్ణులు, పూర్ణజ్ఞానం కలిగిన పిదప అవి అభిన్నాలు. మాణిక్యం, దాని ప్రకాశం మధ్య విభేదం లేదు. మాణిక్యపు ప్రకాశాన్ని తలచినప్పుడు మాణిక్యాన్ని కూడా తలుచుకుంటాం. పాలు దాని తెల్లదనం వేర్వేరు కావు. ఆ విధంగా ఒకదాన్ని తలచినప్పుడు మరో దాన్ని కూడా తలంపవలసి ఉంది. కానీ పరిపూర్ణ జ్ఞానం కలగకుండా ఈ విభేద రహితమైన ఎరుక కలుగదు. పరిపూర్ణ జ్ఞానం కలిగినప్పుడు సమాధి స్థితి ఏర్పడుతుంది. 24 తత్వాలకు అతీతంగా పోవటం జరుగుతుంది. అందుకే ఆ స్థితిలో నేను అనే భావన ఉండదు. సమాధి స్థితిలో ఎలాంటి అనుభవం కలుగుతుందో వాక్కులతో చెప్పటం సాధ్యం కాదు. ఒకంత దిగివచ్చి చూచాయిగా ఏదో చెప్పగలం. సమాధి స్థితి నుండి బాహ్య చైతన్యానికి వస్తూ నేను ఓం ఓం అని పలుకుతున్నప్పుడు 100 మూరలు కిందకి దిగి వచ్చేస్తాను. వేద విహితాలకు అతీతమైనది బ్రహ్మం. దానిని వర్ణింప సాధ్యం కాదు. అక్కడ నేను నువ్వు ఉండవు. నేను నువ్వు ఉన్నంత వరకు, నేను ఆరాధిస్తున్నాను, ధ్యానిస్తున్నాను అనే భావన ఉన్నంత వరకు భగవంతుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు అనే ఎరుక ఉంటుంది. భగవంతుడు ఒక వ్యక్తి అనే ఎరుక ఉంటుంది. నువ్వు యజమానివి, నేను దాసుడను. నువ్వు పూర్ణుడవు, నేను అంశను. నువ్వు తల్లివి, నేను బిడ్డను అనే భావన ఉంటుంది. నేను వేరు, నువ్వు వేరు అన్న భేదభావము ఉంటుంది. ఈ భేదభావాన్ని ఆయనే కల్పిస్తాడు. అందుకే స్త్రీ పురుషుడు, వెలుగు చీకటి మొదలైన వాటి బోధ ఉంటుంది. ఈ భేదభావం ఉన్నంత వరకు శక్తిని అనగా సగుణ దైవం ఒప్పుకునే తీరాలి. భగవంతుడే మనలో నేను అన్న ఎరుకను ఉంచాడు. 1000 సార్లు విచారణ చేసినప్పటికీ నేను అదృశ్యం కాదు. అది ఉన్నంత వరకు భగవంతుడు ఒక వ్యక్తి మాతృనిగానే దర్శనం ఇస్తాడు. ఎంతవరకు నేను నెలకొని ఉంటుందో, ఎంతవరకు భేదభావం ఉంటుందో అంతవరకు బ్రహ్మం నిర్గుణమైనదని చెప్పడానికి మనం అర్హులం కాము. అంతవరకు సగుణ బ్రహ్మాన్ని అంగీకరించి తీరాలి. ఈ సగుణ బ్రహ్మాన్ని వేదాలు, పురాణాలు, తంత్రాలు అన్నీ కాళీ అని, ఆద్యాశక్తి అని పేర్కొంటున్నాయి. విజయ్, ఈ ఆద్యాశక్తి దర్శనం, బ్రహ్మజ్ఞానం ఏ విధంగా లభిస్తాయి? శ్రీరామకృష్ణులు, పరితప్త హృదయుడవై భగవంతుణ్ణి ప్రార్థించు, విలపించు. దీని మూలంగా చిత్తశుద్ధి కలుగుతుంది. స్వచ్ఛమైన నీటిలో సూర్యుని ప్రతిబింబాన్ని చూడగలం. అదేవిధంగా భక్తుని నేను అన్న దర్పణంలో భక్తుడు సగుణ బ్రహ్మమైన ఆద్యాశక్తిని దర్శించగలడు. మొదట దర్పణాన్ని బాగా తుడవాలి. మరకలు ఉంటే ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. నేను అనేది ఉన్నంత వరకు నేను అన్న నీటిలోని సూర్యుణ్ణే చూడవలసి వస్తుంది. సూర్యుని దర్శింప వేరే మార్గం ఉండదు. ప్రతిబింబ సూర్యుని తప్ప యథార్థమైన సూర్యుని దర్శించే మార్గం లేనంత వరకు ప్రతిబింబ సూర్యుడే 100కి 100 నిజం. ఎంతవరకు నేను యథార్థమో అంతవరకు ప్రతిబింబ సూర్యుడు యథార్థమే. 100కి 100 యథార్థం. ఈ ప్రతిబింబ సూర్యుడే ఆద్యాశక్తి. బ్రహ్మజ్ఞానం పొందగోరితే ఆ ప్రతిబింబాన్నే పట్టుకొని యథార్థ సూర్యునికేసి వెళ్ళు. ఆ సగుణ బ్రహ్మాన్ని అంటే ఎవరు మన ప్రార్థనలను ఆలకిస్తారో ఆయన్నే కోరితే ఆయనే బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఎవరు సగుణ బ్రహ్మమో ఆయనే నిర్గుణ బ్రహ్మమును, ఎవరు శక్తో ఆయనే బ్రహ్మం. పరిపూర్ణ జ్ఞానం సంతరించుకున్నాక భేదభావం ఉండదు. జగజ్జనని బ్రహ్మజ్ఞానం కూడా అనుగ్రహిస్తుంది. కానీ శుద్ధభక్తుడు బ్రహ్మజ్ఞానాన్ని కోరడు.
మరో మార్గం జ్ఞానయోగం. ఇది ఎంతో కఠినమైన మార్గం. బ్రహ్మ సమాజస్థులైన మీరు జ్ఞానులు కారు, మీరు భక్తులు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జగత్తు స్వప్నం వంటిది. నేను నువ్వు అన్నీ మిథ్య అనే జ్ఞానుల విశ్వాసం. అన్ని మతాల వారిని ప్రేమించు. భగవంతుడు అంతర్యామి. సరళ హృదయంతో, శుద్ధ మనస్సుతో ఆయనను ప్రార్థించు. ఆయన సమస్తం విశదపరుస్తాడు. అహంకారం వీడి ఆయనను శరణు పొందితే సమస్తం పొందగలవు. బయటి ప్రపంచంలో పలువురితో మెలుగుతూ ఉన్నప్పుడు అందరినీ ప్రేమించు. కలిసిమెలిసిపోయే రీతిలో వారితో మెలుగు. ద్వేషభావం పూనకు. అతడు సాకారవాది నిరాకారాన్ని అంగీకరించడు. ఇతడు నిరాకారి సాకారాన్ని అంగీకరించడు. అతడు హైందవుడు, ఇతడు మహమ్మదీయుడు, అతడు క్రైస్తవుడు అంటూ మొహం తిప్పుకుంటూ ఎవరిని ద్వేషించవద్దు. భగవంతుడు ఎవరికి ఎలా బోధిస్తూ ఉన్నాడో అందుకు తగ్గట్టుగా మానవులు విభిన్న స్వభావులని తెలుసుకొని వీలున్నంత వరకు వారితో కలిసిమెలిసి ఉండు. వారిని ప్రేమించు. ఆ పిదప నీ అంతరంగంలో ప్రవేశించి శాంతి ఆనందాలు అనుభవించు. గదిలో జ్ఞానదీపం వెలిగించి బ్రహ్మమయ ముఖాన్ని గాంచు. అంతరంగంలో స్వస్వరూపాన్ని చూడగలవు. గోపబాలుడు ఆవులను మేపడానికి తోలుకెళ్తాడు. ఆవులు పచ్చిక బయలును చేరుకోగానే అక్కడ ఉన్న మిగిలిన ఆవులతో కలిసిపోతాయి. అవి ఒకే మందకు చెందినవిలా కనిపిస్తాయి. మునిమాపు వేళ ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ విడిపోతాయి. నీ అంతరంగాన నీలో నువ్వుగా ఉండిపో. సన్యాసులు సంచయనం కూడదు. భగవత్ సేవతో గృహస్థు ధనం సద్వినియోగం. దక్షిణేశ్వర కాళికాలయానికి తిరిగి వెళ్ళటానికి రాత్రి 10 గంటల తరువాత శ్రీరామకృష్ణులు బండి ఎక్కారు. ఆయనతో పాటు ఒకరిద్దరు సేవక భక్తులు ఉన్నారు. చిమ్మ చీకటిలో ఒక చెట్టు కింద బండి నిలబడింది. నివేదించిన పూరీలు మిఠాయిలు రామ్లాల్ కోసం పంపాలి అనుకున్నాడు వేణీపాల్. స్వామి, రామ్లాల్ రాలేకపోయాడు. వీరితో అతడికి కొంత ప్రసాదం ఇచ్చి పంపుతున్నాను. మీరు అనుమతి వసగండి. శ్రీరామకృష్ణులు గాబరా పడుతూ, ఓ వేణీపాల్ బాబు, నువ్వు దయచేసి వాటిని నాతో పంపవద్దు. నాకు కష్టం వేస్తుంది. దేన్ని సేకరించి తీసుకుపోవటం నాకు చేత కాదు. నువ్వు మరోలా భావించవద్దు. వేణీపాల్: అలాగేనండి, నన్ను ఆశీర్వదించండి. శ్రీరామకృష్ణులు: నేడు ఎంతో ఆనందం కలిగింది. ఇలా చూడు, ఎవరు ధనాన్ని బానిసగా చేసుకొని ఉన్నాడో అతడే మనిషి. ధనం యొక్క సద్వినియోగం తెలియని వారు మనుష్యులుగా ఉన్నప్పటికీ మనుషులు కారు. అలాంటి వ్యక్తి చూడటానికి మాత్రమే మనిషి, కానీ పశు లక్షణాలు. నువ్వు ధన్యుడవు. ఎంతోమంది భక్తులకు నేడు ఆనందం కలిగించావు. దశమ పరిచ్ఛేదం. బడే బజార్ మార్వాడీ భక్తులతో శ్రీరామకృష్ణులు. సోమవారం అక్టోబర్ 20, 1884. కలకత్తాలోని బడే బజార్ ప్రాంతపు మల్లిక్ వీధిలో 12వ నెంబర్ ఇంట్లో మార్వాడీ భక్తులు అన్నమేరు అంటే అర్థం అన్నపు కొండ అని. ఈ ఉత్సవం నాడు దేవునికి పెద్ద ఎత్తున నైవేద్యం సమర్పించి తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పేదలకు వితరణ చేస్తారు. ఉత్సవం జరుపుకుంటున్నారు. ఆ ఉత్సవానికి శ్రీరామకృష్ణులను ఆహ్వానించారు. కాళీ పూజ ముగిసి 2 రోజులైంది. నాడు శ్రీరామకృష్ణులు భక్తులతో దక్షిణేశ్వరంలో ఆనందంగా గడిపారు. మరునాడు సింధీ బ్రహ్మ సమాజ వేడుకల్లో పాల్గొన్నారు. నేడు బడే బజార్ ప్రాంతస్థులు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. మధ్యాహ్నం దాదాపు 3 గంటలకు మా చిన్నగోపాల్తో బడే బజార్కు వచ్చాడు. శ్రీరామకృష్ణులు 2 పంచెలు కొని తెమ్మన్నారు. వాటిని మా కొని తెచ్చాడు. వాటిని కాగితంలో చుట్టి ఒక చేతిలో పట్టుకున్నాడు. ఇద్దరు మల్లిక్ వీధిని చేరుకున్నప్పుడు అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం. ఎడ్లబళ్ళు, గుర్రబళ్ళు అన్నీ కిక్కిరిసి నిలబడి ఉన్నాయి. 12వ నెంబర్ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ శ్రీరామకృష్ణులు ఒక బండిలో కూర్చుని ఉండటం, బండి ముందుకు పోలేక ఆగి ఉండటం చూశారు. బండిలో బాబూరాం, రామ్ చటర్జీ ఉన్నారు. గోపాల్ను మాను చూడగానే శ్రీరామకృష్ణులు చిరునవ్వు నవ్వారు. శ్రీరామకృష్ణులు బండి నుండి కిందకి దిగారు. ఆయనతో బాబూరాం కూడా దిగాడు. మా దారి చూపుతూ ముందుకు నడిచాడు. మార్వాడీల ఇంటిని చేరుకున్నారు. ఇంటి వసారా గుడ్డల బేలులతో నిండి ఉంది. వాటిని ఎడ్లబళ్లలో ఎక్కిస్తున్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి మేడ మీదకి వెళ్లారు.
మార్వాడీ భక్తులు శ్రీరామకృష్ణులకు స్వాగతం పలికి ఆయన్ను 3వ అంతస్తులోని గదిలోకి తీసుకుని వెళ్లారు. ఆ గది గోడకు కాళీపటం తగిలించి ఉంది. శ్రీరామకృష్ణులు కాళీమాతకు ప్రణమిల్లారు. పిదప నవ్వుతూ కూర్చుని భక్తులతో మాట్లాడసాగారు. మార్వాడీ భక్తుడొకరు అక్కడకు వచ్చి శ్రీరామకృష్ణులకు కాళ్ళు వత్తబోయినప్పుడు మొదట ఆయన వద్దని వారించారు. తర్వాత ఓ క్షణం ఆలోచించి సరేలే కాసేపు ఒత్తు అన్నారు. ఆయన ప్రతి పలుకులోనూ కరుణరసం తొణికిసలాడింది. శ్రీరామకృష్ణులు మాతో స్కూలు సంగతి ఏమిటి? మా నేడు సెలవండి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ రేపు మళ్ళీ అధర్ ఇంట్లో దేవీ మహత్య సంకీర్తనం జరగనున్నది. పండితునితో శ్రీరామకృష్ణుల సంభాషణ, కోరిక, భక్తి, భావం, ప్రేమ. ఇంటి యజమాని అయిన మార్వాడీ భక్తుడు ఒక పండితుణ్ణి శ్రీరామకృష్ణుల వద్దకు తోడ్కొని వచ్చాడు. పండితుడు శ్రీరామకృష్ణులకు నమస్కరించి ఆయన పక్కన కూర్చున్నాడు. భగవదవతారాల గురించిన ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు అవతారం భక్తుడి కోసమే, జ్ఞాని కోసం కాదు. పండితుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అవతారం యొక్క ముఖ్యోద్దేశం భక్తుని ఆనందింపచేయటం, తర్వాత దుష్టులను శిక్షించటం. కానీ జ్ఞాని కామనా శూన్యుడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ కానీ నేను కోర్కెలనన్నింటినీ విడవలేకపోతున్నాను. నాకు భక్తి మీద కోర్కె ఉంది. ఆ సమయంలో పండితుని కుమారుడు గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సమీపంలో కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు పండిట్జీ, దేన్ని భావం అంటారు, దేన్ని భక్తి అంటారు? పండితుడు భగవచ్చింతన చేస్తూ పోతే మనోవృత్తులు కోమలమైపోతాయి. దీనినే భావం అంటారు. సూర్యుడు ఉదయించగానే మంచు కరిగిపోయేట్లు. శ్రీరామకృష్ణులు సరే దేన్ని ప్రేమ అంటారు? పండితుడు చక్కని హిందీలో మాట్లాడుతున్నాడు. శ్రీరామకృష్ణులు కూడా అతడితో తేట హిందీలోనే మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు ప్రేమను గురించి అడిగిన ప్రశ్నకు పండితుడు ఏదో సమాధానం చెప్పి సరిపెట్టాడు. శ్రీరామకృష్ణులు పండితునితో కాదు, ప్రేమ అంటే అది కాదు. ఈ ప్రపంచాన్ని మరిచిపోయేలా, మనకు అత్యంత ప్రియమైన సొంత దేహాన్ని కూడా విస్మరించేలా భగవంతుని మీద కలిగి ఉండే అనురాగమే ప్రేమ. చైతన్యులకు ఆ ప్రేమే జనించింది. పండితుడు అవునండి, తాగుబోతులా ప్రవర్తిస్తాడు. శ్రీరామకృష్ణులు మంచిది. కొందరికి భక్తి కలుగుతుంది, కొందరికి కలుగదు. దీని అర్థం ఏమిటి? పండితుడు భగవంతునికి పక్షపాతం లేదు. ఆయన కల్పవృక్షం. ఎవరు ఏం కోరుకుంటారో దాన్నే పొందుతారు. కానీ కల్పతరువు వద్దకు వెళ్ళి కోరుకోవాలి సుమా. పండితుడు ఇదంతా హిందీలో చెప్పాడు. శ్రీరామకృష్ణులు మాకేసి తిరిగి వాటిని అతడికి వంగభాషలో వివరించి చెప్పారు. సమాధి తత్వం. శ్రీరామకృష్ణులు మంచిది, సమాధి గురించి కాస్త వివరించండి. పండితుడు సమాధి 2 రకాలు, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధిలో మనస్సులో ఎటువంటి వికల్పాలు ఉండవు. శ్రీరామకృష్ణులు అవును. తదాకార కారిత, ధ్యాతాధ్యేయ భేదాలు ఉండవు. ఇంకా 2 రకాల సమాధులు, చేతన సమాధి, జడ సమాధి ఉన్నవి. నారదునికి సుఖదేవునికి కలిగింది చేతన సమాధి, అంతే కదా? పండితుడు అవునండి. శ్రీరామకృష్ణులు ఇంకా ఉన్మనా సమాధి, స్థిత సమాధి ఉన్నవి కాదా? పండితుడు మారుపలకక మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు జపతపాలు ఆచరిస్తే గంగాజలాలపై నడిచిపోగల సిద్ధులు లభిస్తాయి కాదా? పండితుడు అవును. కానీ భక్తుడు వాటిని కాంక్షించడు. కాసేపు సంభాషించిన పిదప పండితుడు శ్రీరామకృష్ణులతో తాను ఏకాదశి నాడు దక్షిణేశ్వరానికి ఆయన్ను దర్శింప వస్తాను అన్నాడు. శ్రీరామకృష్ణులు ఓ రావచ్చే, మీ కుమారుడు సజ్జనుడు. పండితుడు స్వామి ఏం చెప్పను, నదిలో ఒక అల పడుతూ ఉంటుంది, మరొకటి లేస్తూ ఉంటుంది, అంతా అనిత్యం. శ్రీరామకృష్ణులు నిజమే, మీలో సారం ఉంది. కాసేపయ్యాక పండితుడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి పూజకు వేళ అయిందని చెప్పి సెలవు పుచ్చుకోవడానికి లేచాడు. శ్రీరామకృష్ణులు కూర్చోండి. పండితుడు మళ్ళీ కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు హఠయోగ ప్రస్తావన తెచ్చారు. పండితుడు హిందీలో మాట్లాడాడు. శ్రీరామకృష్ణులు అవును, అది ఒక రకంగా తపస్సే. హఠయోగికి దేహాభిమానం ఎక్కువ. అతడి మనస్సు దేహం మీదే నిలిచి ఉంటుంది. పండితుడు శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు పండితుని కుమారునితో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు కొంత న్యాయ, వేదాంతాది దర్శన శాస్త్రాలు అధ్యయనం చేస్తే భాగవతాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు కదా, ఏమంటావు?
పండితుని కుమారుడు. అవునండి, సాంఖ్య దర్శనం అధ్యయనం చేయటం ఎంతో ఆవశ్యకం. ఇలా సంభాషణ సాగుతోంది. శ్రీరామకృష్ణులు దిండు మీద వాలి కూర్చున్నారు. పండితుని కుమారుడు, భక్తులు కొందరు నేల మీద కూర్చొని ఉన్నారు. శ్రీరామకృష్ణులు అలా పడుకునే పాడసాగారు. పాటభావం: సోదరా, భగవంతునిపై మనస్సు లగ్నం చేయి. ఏదో ఒకరోజు తప్పక భగవంతుని పొందుతావు. ఆయన అంకా బంకాలనే కాక కసాయివాడిని కూడా తరింప చేశాడు. వేశ్య కూడా తరించింది. మీరాబాయి తరించింది. ఏకాదశ పరిచ్ఛేదం. అవతారం ఇప్పుడు లేదా? ఇంటి యజమాని వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. అతడు ఒక మార్వాడి. శ్రీరామకృష్ణుల పట్ల అమిత భక్తి ప్రపత్తులు కలవాడు. పండితుని కుమారుడు అక్కడే ఉన్నాడు. ఇక్కడ పాఠశాలల్లో పాణిని వ్యాకరణం బోధిస్తూ ఉన్నారా అని శ్రీరామకృష్ణులు అడిగారు. మార్వాడి: ఏమిటి, పాణిని వ్యాకరణమా? శ్రీరామకృష్ణులు: అవును. న్యాయం, వేదాంత శాస్త్రాలు బోధిస్తున్నారా? మార్వాడి భక్తుడు ఆ మాటలు పట్టించుకోకుండా శ్రీరామకృష్ణులను, స్వామి, మార్గాంతరం ఏమిటి అని అడిగాడు. శ్రీరామకృష్ణులు భగవన్నామ గుణకీర్తనలు, సాధు సాంగత్యం, మనోవ్యాకులతతో భగవంతుని ప్రార్థించటం. మార్వాడి: స్వామి, సంసారంపై నా మనస్సులో అనురక్తి తగ్గిపోయేట్లు ఆశీర్వదించండి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: నీలో ఆసక్తి ఎంత ఉంది? 8 అణాలే, అంటే సగమే కదా. నవ్వులు. మార్వాడి: స్వామి, అది మీకే ఎరుక. మహాత్ముల కృపలేనిదే ఏదీ జరగదు. శ్రీరామకృష్ణులు: భగవంతుని సంతోషపరిస్తే అందరికీ సంతోషం కలుగుతుంది. మహాత్ముల హృదయాల్లో భగవంతుడే విరాజిల్లుతున్నాడు. మార్వాడి: ఆయన్ను పొందితే సమస్యే ఉండదు. భగవంతుని పొందిన వ్యక్తి తక్కిన అన్నింటినీ త్యజించి వేస్తాడు. రూపాయి లభిస్తే పైసా పట్ల సంతోషం ఉండదు. శ్రీరామకృష్ణులు: కొంత సాధనలు చేయటం అవసరం. సాధనలు చేయగా క్రమంగా ఆనందం కలుగుతుంది. నేలలో ఎంతో లోతున లంకెబిందెలు పాతిపెట్టబడి ఉన్నాయి. వాటిని పొందగోరిన వ్యక్తి శ్రమపడి భూమిని తవ్వవలసి ఉంటుంది. చెమటలు కారిపోతాయి. అయినప్పటికీ వదలకుండా చాలాసేపు తవ్వితే పారకు బెందెలు తగిలి టంగని శబ్దం వస్తుంది. అప్పుడు ఆనందం కలుగుతుంది. టంగనే శబ్దం అధికంగా వినవచ్చే కొద్దీ ఆనందం అధికరిస్తుంది. రాముని ప్రార్థించండి, ఆయన్ను ధ్యానించండి. మీకోసం సమస్తం ఆయనే నెరవేరుస్తాడు. మార్వాడి: స్వామి, మీరే శ్రీరామచంద్రులు. శ్రీరామకృష్ణులు: అదేమిటి అలా అంటున్నావు? అలలు నదికి చెందినవి కానీ నది అలలకు చెందుతుందా? మార్వాడి: మహాత్ములలోనే రాముడు వసిస్తాడు. రాముని మేము చూడలేం. ఇప్పుడు అవతారం కూడా లేదే. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: అవతారం లేదని నీకు ఎలా తెలుసు? మార్వాడి భక్తుడు మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు: అవతార పురుషుని ఎల్లరూ గుర్తించలేరు. నారదుడు రాముని దర్శింప వెళ్ళినప్పుడు రాముడు లేచి నారదునికి సాష్టాంగ నమస్కారం చేసి, మేము సంసారులం, మీలాంటి సాధుపుంగవులు ఇక్కడకు రాకుండా పోతే మేము పరిశుద్ధలం అవటం ఎలా అని అడిగాడు. పితృవాక్య పరిపాలనకై రాముడు వనవాసానికి వెళ్ళాడు. తాను వనవాసం చేయబోతున్నాను అనే వార్త వినినప్పటి నుండి అరణ్యంలోని మునులు ఉపవాసం చేస్తూ ఉండటం అతడు అక్కడ చూశాడు. రాముడు సాక్షాత్తు పరబ్రహ్మమే అని వారిలో అనేకులు గ్రహించలేదు. మార్వాడి: మీరే ఆ శ్రీరామచంద్రుడు. శ్రీరామకృష్ణులు: రామరామ, అటువంటి మాట అనవద్దు. శ్రీరామకృష్ణులు ఇలా పలుకుతూ మార్వాడికి చేతులు జోడించి నమస్కారం చేశారు. పిదప ఇలా అన్నారు: ఆ రాముడే అందరిలోనూ విరాజిల్లుతున్నాడు. జగత్తులో సర్వత్రా ఆయనే నెలకొని ఉన్నాడు. నేను నీ దాసుణ్ణి. ఆ రాముడే ఈ సమస్త మానవులు, జీవజంతువులు అయి ఉన్నాడు. మార్వాడి: మహారాజ్, ఆ విషయం మాకు తెలియదు. శ్రీరామకృష్ణులు: నీకు తెలిసినా సరే లేకున్నా సరే నువ్వు ఆ రాముడివే. మార్వాడి: మీకు రాగద్వేషాలు అన్నవి లేవు. శ్రీరామకృష్ణులు: ఎందుకు? కలకత్తా రావడానికి నేను ఒక బండివాడిని కుదుర్చుకున్నాను. ముందుగానే అతడికి 3 అణాల రొక్కం కూడా ఇచ్చాను. అయితే అతడు రాలేదు. నాకు అతడి మీద పట్టరాని కోపం వచ్చింది. అతడు దుష్ట స్వభావం కలవాడు. నాకు ఎంతో ఇబ్బంది కలిగించాడు.
ద్వాదశ పరిచ్ఛేదం. అన్నమేరు ఉత్సవంలో శ్రీరామకృష్ణులు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మార్వాడి భక్తులు డాబా పైన భజనలు చేస్తూ శ్రీకృష్ణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పూజా నైవేద్యాలకు ఏర్పాట్లు చేయబడినవి. ప్రతిమను దర్శించడానికై వారు శ్రీరామకృష్ణులను తోడ్కొని వెళ్లారు. శ్రీకృష్ణుని దర్శించి ఆయన ప్రణమిల్లారు. ప్రతిమను దర్శించి శ్రీరామకృష్ణులు భావనిమగ్నులు అయిపోయారు. చేతులు జోడించి ఇలా అన్నారు: ఓ గోవింద, హే ప్రాణవల్లభ, గోవింద మమ జీవన, జయ గోవింద గోవింద వాసుదేవ సచ్చిదానంద విగ్రహ. ఓ కృష్ణ, హే కృష్ణ, జ్ఞానకృష్ణ, మనఃకృష్ణ, ప్రాణకృష్ణ, ఆత్మకృష్ణ, దేహకృష్ణ, జాతికృష్ణ, కులకృష్ణ. ఓ గోవింద, హే ప్రాణవల్లభ, గోవింద మమ జీవన. ఈ మాటలు పలుకుతూ శ్రీరామకృష్ణులు సమాధి నిమగ్నులు అయినారు. అలాగే నిలబడి ఉన్నారు. రామ్ చటర్జీ ఆసరాగా ఆయన్ను పట్టుకొని ఉన్నాడు. చాలాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు బాహ్య స్పృహలోకి వచ్చారు. మార్వాడీ భక్తులు శ్రీకృష్ణుని ప్రతిమను గది బయటకు తీసుకు వెళ్ళి నైవేద్యాలు అక్కడే సమర్పించనున్నారు. శ్రీరామకృష్ణులు కూడా ఆ ఉత్సవంలో పాలు పంచుకున్నారు. శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పింపబడింది. హారతి సంగీతాల మధ్య శ్రీరామకృష్ణులు కృష్ణుడికి చామరం వీచారు. తర్వాత బ్రాహ్మణులకు భోజనం ఏర్పాట్లు చేశారు. వారందరూ డాబా పైన కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు భక్తులు కూడా ప్రసాదం పుచ్చుకున్నారు. తర్వాత ఆయన బయలుదేరారు. అది సంధ్యా సమయం. దారి అంతా మనుష్యులతోనూ వాహనాలతోనూ రద్దీగా ఉంది. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: రండి, మనం బండి దిగి వెళ్దాం. బండి చుట్టూ తిరిగి వస్తుంది. కాలినడకన వెళ్తూ ఉండగా దారి పక్కన ఉన్న ఒక చిన్న ఇంటి ముందు కిళ్ళీ దుకాణం ఒకదానిని ఆయన చూశారు. అది ఎంతో ఇరుగ్గా ఒక గుహలా ఉంది. తల వంచకుండా ఆ దుకాణంలోకి ప్రవేశించలేము. అది చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: ఆ కొద్దిపాటి చోటులో అలా బంధింపబడి ఉండటం ఎంతటి యాతనో చూడండి. ప్రాపంచిక వ్యక్తుల స్వభావం అలాగే ఉంటుంది. అందులోనే వారు ఆనందపడుతూ ఉంటారు. బండి చుట్టూ తిరిగి వచ్చింది. బాబూరాం, రామ్ చటర్జీలతో కలిసి శ్రీరామకృష్ణులు బండిలోకి ఎక్కి కూర్చున్నారు. చిన్నగోపాల్ బండి కప్పుపైన కూర్చున్నారు. భిక్షగత్తె ఒకతే తన ఒడిలో ఒక పసిపాపను పట్టుకుని బండికి ఎదురుగా నిలబడి భిక్ష అడిగింది. శ్రీరామకృష్ణులు మాతో ఏమయ్యా, ఏమైనా పైసలు ఉన్నాయా అని అడిగారు. గోపాల్ ఆమెకు పైసలు ఇచ్చాడు. బండి బడే బజార్ గుండా సాగిపోతోంది. అంతటా దీపావళి ఉత్సవ వేడుకలు కానవస్తున్నాయి. అది చీకటి రాత్రే అయినప్పటికీ పరిసరాలన్నీ వేలాది దీపకాంతులతో ప్రకాశిస్తున్నాయి. బండి బడే బజారు వీధి నుండి చిత్పూరు రోడ్డు మీదకు వచ్చింది. ఆ ప్రాంతం కూడా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. రోడ్డుకు ఇరువైపులా రంగురంగులతో అలంకరింపబడ్డ దుకాణాలను జనులు అమిత ఆసక్తి ఉత్సాహాలతో చూస్తున్నారు. కొన్ని చోట్ల మిఠాయి దుకాణాలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల అత్తరు దుకాణాలు ఉన్నాయి. దుకాణాల లోపల సుందరమైన చిత్రపటాలు గోడలకు శోభస్కరంగా అమర్చబడి ఉన్నాయి. నూతన వస్త్రాలు ధరించి ఉన్న దుకాణదారులు దుకాణంలోకి వస్తున్న సందర్శకుల పైన పన్నీరు చల్లుతున్నారు. బండి ఒక అత్తరు దుకాణం ముందు ఆగింది. చిత్రపటాలు, కాంతి దీపాలను చూసి శ్రీరామకృష్ణులు 5 ఏళ్ల బాలుడి వలె సంబరపడిపోతున్నారు. నలువైపులా కోలాహలంగా ఉంది. ముందుకు సాగిపో. సంచయనంపై శ్రీరామకృష్ణుల అనాసక్తి. శ్రీరామకృష్ణులు ఉచ్చస్వరంలో ముందుకు పో, ఇంకా ముందుకు పో అన్నారు. ఇలా అంటూ ఆయన నవ్వుతున్నారు. బిగ్గరగా నవ్వుతూ బాబూరాంతో ఇలా అన్నారు: అరే, నువ్వేం చేస్తున్నావు? ముందుకు సాగిపో. భక్తులు కూడా నవ్వసాగారు. ప్రస్తుత స్థితితోనే సంతృప్తి నొందకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగిపోమ్మని ఆయన ఉద్బోధిస్తున్నట్లు వారు అర్థం చేసుకున్నారు. కట్టెలు కొట్టేవాడితో బ్రహ్మచారి ఇంకా ముందుకు సాగిపో అని ఉన్నాడు కదా. కట్టెలు కొట్టేవాడు ముందుకు వెళ్ళి చూసే కొద్దీ అతనికి క్రమక్రమంగా చందన వృక్షాలు, బంగారు గనులు, వజ్ర వైఢూర్యాలు కనిపించాయి. అందుకే శ్రీరామకృష్ణులు పదే పదే ముందుకు సాగిపో అంటుంటారు. బండి సాగిపోతోంది. మా 2 పంచెలు ఖరీదు చేసి ఉండడం శ్రీరామకృష్ణులు గమనించారు. మా వద్ద 2 చలువ చేయని ముతక పంచెలు, మరో 2 చలువ చేసిన పంచెలు ఉన్నాయి. అయితే శ్రీరామకృష్ణులు మాను చలువ చేయని పంచెలు అడిగి ఉన్నారు. ఆయన మాతో ఇలా అన్నారు: నాకు ఆ చలువ చేయని వస్త్రాలనే ఇవ్వు. తక్కినవి నువ్వే ఉంచుకో. సరే, కావాలంటే ఒకటి ఇవ్వు.
మరైతే ఒకటి నా వద్దే ఉంచుకోమంటారా? శ్రీరామకృష్ణులు రెండూ నువ్వే ఉంచుకో మా చిత్తమండి. శ్రీరామకృష్ణులు మళ్ళీ నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వు వాటిని తీసుకురా. నిన్న రామ్లాల్ కోసం తీసుకువెళ్ళమని వేణీలాల్ బండిలో ఆహారం పెట్టబోయాడు. అది నా వల్ల కాని పని అని నేను అతడితో కరాఖండిగా చెప్పివేశాను. సంచయనం చేయడం నాకు సాధ్యం కాని పని. మా అలాగేనండి. ఈ 2 చలువ చేసిన వస్త్రాలను నేను వెనక్కి తీసుకుపోతాను. శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా, ఇలా చూడు, నా మనసులో ఎలాంటి కోరిక తలెత్తినా అది మీ మంచి కోసమే. మీరందరూ నావారు. ఏదైనా అవసరం పడినప్పుడు చెబుతానులే. మా వినయపూర్వకంగా, అలాగేనండి. బండి ఒక దుకాణం ముందు నుంచి వెళ్తోంది. అక్కడ పొగాకు విక్రయిస్తున్నారు. శ్రీరామకృష్ణుడు రామ్ చటర్జీతో, రామ్, ఒక పైసా పొగాకు కొని తీసుకురా అన్నారు. ఒక భక్తుని గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు. అతడితో రేపు బడే బజారుకు వెళ్తున్నాను, నువ్వు అక్కడికి వస్తావా అని అడిగాను. అందుకు అతడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, ట్రామ్ బాడుగా 1 అణ ఎక్కువ ఎక్కడ వచ్చేదండి అన్నాడు. అతగాడు నిన్న వేణీపాల్ ఉద్యానవనానికి వచ్చి ఉన్నాడు. అక్కడ పూజారి పని కూడా చేశాడు. అలా చేయమని ఎవరూ అతనితో చెప్పలేదు. బ్రహ్మ సమాజ భక్తులలో ఒకణ్ణి అని జనులందరికీ తెలిసేలా అతడు డాబు ప్రదర్శించాడు. మాతో, ఏమయ్యా, ట్రామ్లో వెళ్ళాలంటే 1 అణ ఖర్చు అవుతుంది అని చెప్పటంలో అతని ఉద్దేశం ఏమిటో నువ్వు చెప్పగలవా? ప్రస్తుతం సంభాషణ మార్వాడీ భక్తుల అన్నమేరు ఉత్సవం వైపు మళ్ళింది. శ్రీరామకృష్ణులు భక్తులతో, ఇక్కడ మీరు ఏదైతే చూశారో బృందావనంలో కూడా అలాగే ఉంటుంది. రాకాల్ అక్కడ బృందావనంలో చూస్తుంది కూడా అదే. అయితే అక్కడ అన్నమేరు మరింత ఎత్తులో ఉంటుంది. జనులు కూడా అధిక సంఖ్యలో గుమిగూడతాడు. అక్కడ గోవర్ధన పర్వతం కూడా ఉంది. అదొక్కటే తేడా. హిందూ ధర్మమే సనాతన ధర్మం. ఆ మార్వాడీ భక్తుల భక్తి ఎలాంటిదో మీరు గమనించారు కదా. అది నిజమైన హైందవ ఆదర్శం. అదే సనాతన ధర్మం. ప్రతిమను తీసుకువెళ్ళేటప్పుడు వారు ఎంతగా మహదానందపడిపోయారో మీరు చూశారు కదూ. భగవంతుడి సింహాసనాన్ని తమ భుజాల మీదుగా మోసుకుంటూ వెళ్తున్నామన్న తలంపుతో వారు పోయారు. హిందూ ధర్మమే సనాతన ధర్మం. ప్రస్తుత కాలంలో మీరు చూస్తున్న పలు రకాల సంప్రదాయాలన్నీ భగవంతుని సంకల్పంతో వచ్చినవి. తిరిగి వెళ్ళిపోతాయి కూడా. అవి నిలువజాలవు. అందుకే నేను ఆధునిక కాలానికి చెందిన భక్తుల పాదాలకు కూడా నమస్కరిస్తున్నాను అని చెప్పటం. హిందూ ధర్మం సర్వదా ఉంటూ వచ్చింది, సర్వదా ఉండబోతోంది కూడా. మా ఇంటికి వెళ్ళనున్నాడు. శ్రీరామకృష్ణుల పాదాలకు నమస్కరించి శోభా బజారు వద్ద బండి దిగాడు. ఆనందమయులైన పరమహంస శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం వైపుగా సాగిపోయారు. ఇది 32వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.